హలో. నమస్కారం అండి. నా పేరు నరేందర్. యాక్చువల్గా ఈ స్టార్ మేకర్ అనేది నాకు పరిచయం అయింది 2019లో, అంటే బిఫోర్ కోవిడ్. బట్ కోవిడ్ టైంలో బాగా ఇది కాలక్షేపం అయింది. సో కోవిడ్ టైంలో 500 సాంగ్స్ పైనే పాడాను. సో కొంచెం ధైర్యం వచ్చింది. సో పాడొచ్చు అనిపించింది. అనుకోకుండా నాకు అంజీ అనేది రిలేషన్లో తెలిసాడు. యాక్చువల్గా ఈ బంధంతో మనం అనేది నాకు తెలియదు. యాక్చువల్గా అంజీ గారు నాకు ఇంట్రొడక్షన్ చేశారు. ఇంట్లో ఇంత బాగా ఇట్లా ప్రోగ్రామ్ ఉంటుందని నాకు అసలు తెలియదు. ఇది వచ్చుంటే డైరెక్ట్ బాగా కంపల్సరీ పార్టిసిపేట్ చేస్తుండే ఇంతకుముందు కూడా. సో ఇప్పటి నుంచి రండి, కంపల్సరీ వస్తాను మేడం, నో డౌట్ అబౌట్ ఇట్. మేము చాలా ఈవెంట్స్ చేస్తూ ఉంటాము. ఇంక ఇప్పటి నుంచి కంటిన్యూగా మీరు మా నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. ఫస్ట్ టైం యాక్చువల్గా ఇది జనరల్గా ఇంకొక చెప్పాలంటే, జనరల్గా ఎవరికైనా మామూలుగా పొద్దున్న నుంచి స్ట్రెస్లో ఉంటారు. వాళ్ళందరికీ జస్ట్ నాకైతే స్ట్రెస్ రిలీఫ్ అంటే ఈ స్టార్ మేకరే. మార్నింగ్ నుంచి ఎంత టెన్షన్ ఉన్నా కంపల్సరీ ఒక పాటైనా పాడి పడుకుంటా. ఇది నా హాబీ. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ స్టార్ మేకర్ అనేది స్ట్రెస్ రిలీఫ్, కానీ వినే వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి మాత్రం అది చాలా పెయిన్ఫుల్. ఇది అయితే కరెక్టే మేడం, నేనైతే ఒప్పుకుంటాను. ఇది చచ్చి ఊరుకుంటారు ఇంట్లో అందరూ.
మరపురాని రే ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రే ఎదలో వెన్నెల వెలిగే కన్నుల ఎదలో వెన్నెల వెలిగే కన్నుల తారాడే హాయిలో ఇంత మౌనమేలనా ఈ మరపురాని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు?